ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటయ్యారు. ఫిబ్రవరి 1న పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అలాగే మధ్యాహ్నం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, దావోస్ పర్యటన ముగించుకొని నేరుగా రాత్రి 12:30 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో కూడా ఆయన భేటీ అవుతున్నారు. అయితే మరికొంతమంది కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ కూడా కోరారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అదేవిధంగా ప్రహ్లాద్ జోషిల అపాయింట్మెంట్ కోరారు. అవి కూడా ఖరారైతే అవి కూడా చూసుకొని విజయవాడకు బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో జరుగుతున్న భేటీ చాలా ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పొచ్చు. నిర్మలా సీతారామన్తో ఒక 4-5 అంశాలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి 4-5 అంశాలను ఆమె దృష్టికి తీసుకురాబోతున్నారు. ఇటీవల ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి 11,500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించి ఆర్థిక శాఖ కూడా చాలా సహకరించారు. అదేవిధంగా నిర్మలా సీతారామన్ స్వయంగా ఆమె ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకొని ఈ యొక్క ప్యాకేజీకి ఆమె సహకరించిన నేపథ్యంలో ఆమెకు ధన్యవాదాలు తెలుపబోతున్నారు. మరోపక్క ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంగా అవుతున్నాయి. 1వ తేదీన కేంద్ర బడ్జెట్, సాధారణ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలను ఆమె దృష్టికి తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే పోలవరానికి సంబంధించి గతంలో సవరించిన అంచనాలకు సంబంధించి ఇంకా కొంత పెండింగ్లో ఉన్నాయి. కొన్ని అంచనాలను అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర జలశక్తి ఆమోదించిన తర్వాత క్యాబినెట్ ఇంకా ఆమోదించాల్సింది. సుమారు 45,000 కోట్ల రూపాయల మేరకు సవరించిన అంచనాలను ఇంకా కేంద్ర ప్రభుత్వం అంగీకరించాల్సింది. కానీ విడతల వారీగా కొన్ని నిధులను మాత్రం, ఉదాహరణకు చూసుకుంటే డయాఫ్రామ్ వాళ్ళకి నిర్మాణానికి మాత్రం కేంద్రం అంగీకరించింది. దానికి సంబంధించిన నిధులు విడుదల చేశారు. కానీ R&R ప్యాకేజీ కూడా కొంత నిధులను విడుదల చేశారు. కానీ ఆ స్థాయిలో, అంటే పూర్తి స్థాయిలో మళ్ళీ ఇప్పుడే పోలవరం నిర్మాణం ప్రారంభమైన నేపథ్యంలో ఇంకా దానికి సంబంధించిన నిధుల విడుదలకు సంబంధించి ఎక్కడెక్కడ పెండింగ్లో ఉన్నాయి, అక్కడ అడ్డంకులు ఉన్నాయి, వాటన్నిటికి సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు. అమరావతికి సంబంధించి కూడా ఇటీవల ఏదైతే